కోర్టు ద్వారా ఆర్డర్ వచ్చినా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సరైనటువంటి భోజనాలు పెట్టకుండా మనందరం గమనిస్తాం. ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయండి? ఫ్యాన్కి ఒక 3 రెక్కలు ఉంటే ఫ్యాన్ ఆన్ చేస్తే గాలి వస్తుంది. కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కనీసం ఫ్యాను గాలి కూడా ఉండకూడదనేటువంటి ఏకైక లక్ష్యంతో ఫ్యాన్కి రెగ్యులేటర్ లేకుండా ఉన్న 3 రెక్కల్లో ఒక రెక్కను విరగ్గొట్టి కేవలం 2 రెక్కలతోనే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గాలి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కాస్త ఆ జైల్లో అయినా కొంత సుఖపడతాడేమో అనే ఉద్దేశంతో కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎటువంటి మానసిక చిత్రవదలు ఆయనకు గురవుతున్నాడు, ఆయనకి గాలి లేక నీరు లేక సరైనటువంటి ఆహారం లేకుండా అతను ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నాడని తెలుసుకోవడానికి ఆయన చుట్టూ కెమెరాలు పెట్టి దాన్ని అమరావతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నివాసానికో మరి ఎవరికో కనెక్ట్ చేపించుకొని ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఇబ్బందులకు గురవుతుంటే దాన్ని లైవ్లో అక్కడ చూసి ఒక మానసిక సంతృప్తి పొందడానికి చేస్తున్నటువంటి వైనాన్ని